హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి. మీ అందరిపైన షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నా నేత్రాలను చూస్తూ రామయ్య తండ్రిని కానీ ఆంజనేయుని కానీ తాకమ్మ. గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు. నీ కళ నెరవేరబోతుంది తల్లి. నా మీద నమ్మకం ఉండి నేను చెప్పేది విను తల్లి అని మన బాబా గారు మన అందరి కోసం చాలా చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి. మీరు రాముని కానీ ఆంజనేయ స్వామిని కానీ తాకండి. బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక ముందుగా అయితే రామదేవుడు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి. తల్లి, నీ కష్టాలకు కన్నీళ్లకు ముగింపు కాలం వచ్చేసిందమ్మా. ఇది కనిపించని వెంటనే వినమ్మా. ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను తల్లి. ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడిపోతున్నావు, చాలా కష్టపడిపోతున్నావు. ఇక ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా. ఇక మీదట ఎప్పుడు కూడా దేనికోసం నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యానికి అతి త్వరలోనే చేరబోతున్నావు. నీ కష్టాలకి ముగింపు పలకబోతున్నావమ్మా. ఈ రోజుతో నీ కష్టాలకి ముగింపు వచ్చేసింది తల్లి. నీకు నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు భయపడవద్దు అని నేను చెప్తూనే ఉన్నాను. నీ పరిస్థితులన్నీ కూడా, నీ కష్టాలన్నీ, నీ సమస్యలన్నీ కూడా నా చేతుల్లోకి తీసేసుకున్నాను. ఇక నా ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. నా మాట సత్యం, అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతున్నావు కదమ్మా. నీ నమ్మకమే నిన్ను నీ కష్టం నుండి బయటపడేలా చేస్తుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా నా బాబా తండ్రి నన్ను కాపాడుతాడు అని అనుకుంటున్నావు కదా తల్లి. అలా నా మీద ఎంతో నమ్మకం పెంచుకున్న నిన్ను వదులుకుంటానా తల్లి? ఎప్పుడు నీ చెయ్యి వదిలిపెట్టను. నన్ను వెతుక్కుంటూ అక్కడ ఇక్కడ తిరగవలసిన అవసరం లేదు. నువ్వు ఈరోజు నిన్నే వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను. నీకు ఏది చేయాలో, ఏది అందివ్వాలో అందే సమయం వచ్చింది. స్వయంగా నేనే నీ ప్రతిదీ కూడా నీకు చేరవేస్తాను. ఇక నుంచి నీకు ప్రశాంతంగా సంతోషంగా ఉండు. నా దోషాలన్నీ, నీ బాబా దోషాలన్నీ తొలగిపోతాయి. నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీ కోసం తెరిచే ఉంచాను. ఏది నీ దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను. నీ కళ్ళకు కనబడకుండా నిన్ను కాపాడే నీ తండ్రి రాబోయే కాలంలో పూర్తిగా నన్ను తెలుసుకొని బాబా వద్దకు రావాలి. నువ్వెంతో సంతోషపడతావమ్మా నా వద్దకు రావడానికి. నీకు కావలసిన దానికన్నా ఎక్కువే ఇస్తున్నాను. అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ ఆనంద కన్నీరు కారుస్తావు తల్లి. నేను కూడా నీ కళ్ళలో ఆనందం చూడాలి అని ఎంతో చూడపడుతున్నాను. నీ వెంట నేను నీ ఇంట్లో కొలువున్నంత కాలం, నీ ఇంట స్మరణ నాకు నా తండ్రి ఉన్నాడని నమ్మకంతో ఉంచినంత కాలం కూడా నీకు ఎలాంటి దిగులు కానీ, భయం కానీ ఇవేవి కూడా నీకు అవసరం లేవు తండ్రి. ఇవి నీకు కావలసిన విజయాలు, సంతోషాలు సమస్తం నీకు అందిస్తూనే ఉంటాను. ఇక నీ మనసులో ఉన్న అనుమానాన్ని తీసివేసాయి. ఏమి జరుగుతున్నా, ఎలా జరుగుతున్నా, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా, నా తండ్రి ఇస్తాడా లేడా అనే అనుమానాలు నీ మనసు నిండి తుడిచిపెట్టేసే తల్లి. బిడ్డ, నేను చెప్పబోయే సంతోషకరమైన మాట ఈ మంగళవారం రోజున నీకు మంగళకరంగా మారబోతుంది. ఎందుకంటే ఈరోజు నీ నుంచి నీకు సకలం శుభాలే కలుగుతాయి. నీ ఎదురు చూపులు ఫలించాయమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందే ఉంచుతాను. అవన్నీ కూడా నీ సొంతం అవుతాయి తల్లి. ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్నది లభించటం వలన నీకు ఈరోజు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఇకపై నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది తల్లి. నువ్వు ఏ పని తలపెట్టినా అందులో లాభాలే వస్తాయి బిడ్డ. నీ చుట్టూ శుభకరమైన కవచం ఏర్పాటు చేసుకో తల్లి. నీకు అదృష్టం అనే ఆభరణం వేశాను తల్లి. కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే
విశేషమైన విజయం సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలాగా చేస్తాను తల్లి. నీకు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి. నువ్వు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. రామయ్య తండ్రిని తాకావు కదమ్మా, ప్రతిరోజు రామదేవుడి కథ చదువుకో తల్లి. కనీసం ఒక్కసారైనా సరే రోజుకు వినమ్మా. రామదేవుని కథ చదువుకున్న వారికి, విన్న వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని స్వయంగా నారద మహర్షి వారు చెప్పారమ్మా. కాబట్టి ప్రతిరోజు కూడా రామదేవుడి కథ చెప్పుకో తల్లి. నీ ఇంట్లో సిరి సంపదలు కలిగి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు అని మన బాబా గారు రామయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇలా ఆంజనేయ స్వామి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు. తండ్రి సాయినాథ, నా జీవితానికి సకలం నువ్వే, సర్వం నువ్వే, ఆది నువ్వే, అంతం నువ్వే, నిత్యాబుద్ధులు వివేకం నువ్వే. ఈ జీవిత ప్రయాణంలో నేను చేసేటువంటి దానికి విలయము నువ్వే, ప్రళయము నువ్వే, శాంతము నువ్వే, నా సర్వగుణానికి అధిపతివి నువ్వే తండ్రి. నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదు సాయి తండ్రి. నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకొని నేను ఎంతో చక్కగా నాకు నేనే ధైర్యం చెప్పుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను. కలిసి రానటువంటి ఈ జీవితం ప్రతి అవమానానికి గురి అయ్యే విధానంగా నేను ఎంత దుఃఖిస్తున్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి. కాకపోతే మీరు తప్పకుండా సమాధానం చెప్పండి కరుణాసాగర సాయి తండ్రి. మీరు ప్రతిరోజు కూడా నా బాధలు సమస్యలు చూస్తూనే నా ప్రార్థనలు కూడా ఆలకిస్తూనే ఉంటున్నారు. ఎందుకని నాకు ఈ విధమైనటువంటి ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి అని ఎంతగానో నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదా తల్లి. చూడు బిడ్డ, ఈ సమస్యల నుంచి నువ్వు ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నంతకాలం నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్తూనే ఉన్నాను కదా. భగవంతుడు కార్యం అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా నీ బాబాపై భారం వేసి చూడు. ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉంటున్నాను కదా. కొన్ని ఆలోచనలతో ఎందుకు సతమతం అయిపోతున్నావు? అధికమైన భయాందోళనతో ఎక్కువగా నిరాశపరుచుకుంటూ వెళ్తున్నావు. లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావా? బిడ్డ, నువ్వెవరెవరి దగ్గర అయినా కానీ దాయవచ్చేమో కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏమీ దాయలేవమ్మా. నీకు ఎలాంటి కీడు జరగదు. ఆలస్యం అయినా సరే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరికి కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి ముందు కూడా తలదించుకునే పరిస్థితి నీ బాబా తండ్రి నీకు తీసుకురాడని, నీకు రానివ్వడు అని నువ్వు బాగా గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ సాయి తండ్రిని ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను కదా. నీ జీవితంలో కొన్ని చెడు రోజులు వచ్చాయి. అవి ఎలాంటివి అంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కానీ కొన్ని బాధలను భరించవలసి వస్తుంది. అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు ఏమీ కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా. వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం గిట్లా లేదు. ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చాలా ఓపికతో ఉన్నావు. దానికంటే నీకు నీ బాబా తండ్రి చాలా సుఖ సంతోషాలు ఇవ్వబోతున్నాడు బిడ్డ. నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. నువ్వు నాపై విపరీతమైనటువంటి నమ్మకాన్ని, ప్రేమని, భక్తిని కలిగిన నిదానాన్ని చూస్తూ ఉంటే నిజంగా నాపై పెంచుకున్న ప్రేమ మీకు దాసిగానే ఉండిపోతానమ్మా. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండడమే కాకుండా నా వాగ్దానాలు నిలబెట్టుకునే అవసరం కూడా ఉంది తల్లి. కాబట్టి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్యాయానికి గురి అయ్యే విధానంగా, వారికి ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడే విధానంగా నేను ప్రవర్తించను. ఆ భగవంతుడు నాకు అప్పగించిన ప్రతి బాధ్యత కూడా నేను నెరవేరుస్తాను. మీరు నిర్భయంగా ఉండండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను. ఎప్పుడు కూడా నేను మీ వెంటే ఉంటున్నాను అని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను కదమ్మా. నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో తల్లి. నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టిన వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది. అది నేను ప్రశాంతంగా ఉండనివ్వదు, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో మీ మార్గంని, ఆనందాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి బిడ్డ. అవహేళన చేస్తూ బాధ పెట్టే వారి గురించి
ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి? ఎందుకు నీ మనసును నువ్వు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది. నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి. దానిని బయట పెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేకాని ఎవరో నిన్ను చూసి హేళన చేస్తారు అని ముందే ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు? అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి? మొదట నీలో ఉన్న ప్రతిభను గుర్తించు. నీలో ధైర్యాన్ని ఎప్పటికి కూడా కోల్పోవద్దు. అది సరిపోతుందా లేదా? ఎవరైనా ఏమైనా అనుకుంటారా? నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా అనే సందేహాలన్నీ కూడా వ్యక్తం చేసుకుంటే రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు తండ్రి. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నిన్ను అనేవారు నీకు ఎలాంటి సహాయం చేయరు కదా. అలాగే నీకు మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు ఎందరో ఉంటారు. అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? అలాంటి వారి మాటలు మాయలో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నిన్ను నువ్వు నిరూపించుకునే సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకోవద్దు తల్లి. ఉన్నప్పుడే దృష్టిని సాధించు. ఇందాక చెప్పాను కదమ్మా, ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి ఉంటుంది. అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించాల్సి ఉంటుందమ్మా. సూటిపోటి మాటలు అంటూ వారి ప్రవర్తన కావచ్చు, లేదంటే నేను బాధ పెట్టేటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు, నీకంటూ ఒక గుర్తింపు లేకుండా వారికి చులకన అవ్వచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగిన బహుమతి నీకు నీ గుర్తింపుతో ఇవ్వాలి అని గుర్తుంచుకో తల్లి. అలా నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి. భయపడకుండా ముందుకు సాగిపో. తప్పకుండా నువ్వు అనుకున్న పనుల విజయాన్ని పొందుతావు. నువ్వు ఏదైతే మొదలు పెడతావో అది నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో అది పెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని చక్కబెడుతుందని గుర్తుంచుకో తల్లి. కాబట్టి నీ బాబా తండ్రిపై నమ్మకాన్ని ఉంచు. నీ సాయి తండ్రి మాటలు కొట్టిపడేయద్దు. నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఎప్పుడు కూడా నీకు ఒంటరిగా విడిచిపెట్టను తల్లి. నేను ఎప్పుడు కూడా నీ ముందే నడుస్తాను. నీ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఏ క్షణంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను తండ్రి. కేవలం నువ్వు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు. నువ్వు పడిపోతావు అనుకుంటే నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను. అయితే ఒక్క మాట వినమ్మా, నువ్వు ఉన్న చోటనే కూర్చొని నీ కోరికను, విజయాలను చేరాలి అంటే నువ్వు ఎప్పటికీ చేరలేవు. నువ్వు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. నీ ప్రయత్నంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు తప్పకుండా ఉంటుందమ్మా. త్వరలోనే నువ్వు షిరిడీ యాత్ర చేసేటటువంటి అద్భుతమైన ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి తల్లి. నీకు మంచి ఫలితం కలిగేలా నేను చేస్తాను. నేను నీకు ఇవ్వబోయేటువంటి బహుమతి నువ్వు ఊహించవు. కొన్ని రోజులు ఆగి చూడు. నేను ఇవ్వబోయేటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావమ్మా. చీకటి తర్వాత వచ్చేది వెలుగుడు చాలా ఆనందాన్ని ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి. కానీ నువ్వు మాత్రం రోజంతా కూడా దిగులుగా బెంగతో గడుపుతూ రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరికీ కనిపిస్తున్నావు. ఎవరికి చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు. నీకు ఇవన్నీ వద్దు. ప్రశాంతంగా నీ రోజుని మొదలుపెట్టు. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు. దానికి తగ్గట్టుగా విజయాన్ని నీ బాబా తండ్రి అందిస్తాడమ్మా. సంతోషంగా ఉండు తల్లి. నా ఆశీర్వాదం నీపై, నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆంజనేయ స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖిన భవంతు.
సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. కాబట్టి బాబాగారు చెప్తున్నారు, నువ్వు త్వరలోనే షిరిడీ యాత్ర చేయబోతున్నావు. నీకు అద్భుతమైన ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి. మంచి ఫలితం కలిగేలాగా నేను చేస్తాను. నేను నీకు ఇవ్వబోయేటువంటి బహుమతి నువ్వు ఊహించవు. కొన్ని రోజులు ఆగి చూడు. నేను నీకు ఇవ్వబోయేటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావమ్మా అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు చెప్తున్నారు కదండి. చీకట్లో ఆనందాన్ని ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి. కానీ నువ్వు మాత్రం రోజంతా దిగులుగా బెంగతో గడుపుతూ రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరికీ కనిపిస్తున్నావు. ఎవరికి చెప్పలేక ఏడుస్తూ బాధపడుతున్నావు. అలాంటి వారికి మంచి సందేశం ఇచ్చారు బాబాగారు.